ఓకే ఒక నిమిషం గాయత్రి, ఏంటి అనిత గారు స్పీడ్ పెంచినట్టున్నారు, వార్నింగ్లు మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు, మేము కానీ తలుచుకుంటే బయటికి రాగలరా అని అప్పుడే మొదలైందా పాలన? వాయిస్ మ్యూట్లో ఉంది గాయత్రి, వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే 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 నేను వినిపించట్లేదా? మాట్లాడండి. ఓకే 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 అదే ఇప్పుడు ఆవిడ ఈ రోజు వార్నింగ్ ఇవ్వటం కాదండి, ఎప్పటి నుంచో చెప్తున్నాం రేపు మేము రాకుండా పోము, రేపు పొద్దున మా చేతికి అధికారం వచ్చిన రోజు ఈ రోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత టార్చర్ చేసి ఒక పత్రిక పేరుతో అండి ఆవిడని ఇంకొంతమంది మా టీడీపీ మహిళా లీడర్లందరినీ వీళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు, వీళ్ళు వ్యభిచారులు అని చెప్పి నిజంగా ఇలాంటి ఆర్టికల్ వచ్చి ఊరూరా ప్రచారం చేసి ఇలాంటి ఆర్టికల్ సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ పత్రికల్లో అన్నిట్లో చేస్తే ఏ మనిషి అని ఎలా ఉంటారండి? ఆవిడ ఎంతో కక్షతో లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ అవ్వాలి, నాకు జరిగిన అవమానాలకి ఆమె మీద ఎన్ని ట్రోల్స్, ఎంత మార్పింగ్లు, ఎంత నానా రకాలుగా ఆవిడ పర్సనల్ లైఫ్ ని కూడా బయటకు తీసి ఎంత చండాలంగా మాట్లాడారండి. ఆవిడ కాబట్టి ఇలా నిలబడ్డారు. ఈ రోజు ఆ దీక్షగా హోమ్ మినిస్టర్ అవటమే కాకుండా ఖచ్చితంగా ఎవరెవరైతే ఆడవాళ్ళకి అగేన్స్ట్ గా వర్క్ చేశారో, ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, మార్పులు చేశారో, ట్రోల్ చేశారో, ప్రతి ఒక్కళ్ళు పోస్టులు వేసిన వాళ్ళు, రీపోస్టులు చేసిన వాళ్ళు ఎవరిని వదలము. మళ్ళీ మీ లక్ష్మణ్ గారికి మీకు క్లియర్ గా చెప్తున్నాం, మీ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరున్నారు, ఇక్కడ డిబేట్ లో కూర్చున్నారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు, నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు, మాకేం ఇబ్బంది లేదు. మీలాంటి వాళ్ళ మీద ఏదైనా కేసు వస్తే, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు వచ్చి అడగండి, ఏంటండి మేము ఒట్టి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, అలాంటి అమాయకులు ఎందుకండి బుక్ చేస్తున్నారు అని చెప్పి. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆడవాళ్ళని, మీకు కూడా తెలుసు ఇప్పుడు మీరు ఇప్పుడంటే ఈ పార్టీలో ఉన్నారు, నిన్నటిదాకా మీరు జనసేనలో ఉన్నప్పుడు మీరే చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేకపోతే మీ పార్టీలో ఉన్న లేడీస్ మీద కానీ, లేకపోతే టీడీపీలో మా మీద ఉన్న మహిళల మీద కానీ అందరి మీద ఎలాంటి మార్పులు వచ్చినాయి? కుటుంబాలని బయటికి లాగి, మా పిల్లల్ని అందరినీ బయటికి లాగి ఎలాంటి చేసే అంటే అరాచకాలు ఇవన్నీ మరి వాళ్ళు చూస్తా వదిలేయాలంటారా మీరు? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతానండి. బాగున్నామా గారు మీకు తెలిసే ఉంటారు, ఆయన జస్ట్ ఆయన వెహికల్ లో ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఆ ఊరు మార్చలు వెళ్తుంటే తరిమి కొట్టి ఒక పెద్ద రాడ్ తీసుకొని లోపలికి గుచ్చి ఆ విజువల్స్ కూడా చూసాం, ఒక రౌడిజం చేసిన విజువల్. అలాంటి అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారా? ఇలాంటి ఇచ్చే ప్రభుత్వాలు మనకు అవసరమా? మీరు చెప్పండి. దాని రౌడిజం అని చెప్పరా? బోరుగడ్డ వీడియోలో ఒకసారి మాట్లాడారు, నేను విన్నాను. తీసుకొచ్చింది మీరు కదా, ఆవిడ కూడా స్త్రీయే కదా, ఆవిడ కూడా ఒక స్త్రీయే కదండి. మనం అన్ని రకాలుగా ఆలోచించాలి గాయత్రి గారు, ఒకలే కాదు. మన ఆడపిల్ల అయితే ఆడపిల్ల, ఎదుటి ఆడపిల్ల అయితే ఆడపిల్ల కాదని అనుకోకూడదు. ఎవరు ఆడపిల్లని ఆడపిల్లే, మీ పిల్ల మా పిల్ల, ఎవరి పిల్ల ఆడపిల్ల. లక్ష్మణ్ ఎవరికి ఒకలాగా చూడాలి. తను కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడేది నన్ను అసలు కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఏ ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నారు నాకైతే వినపడలేదు సీరియస్లీ. మీ వాయిస్ అంత క్లారిటీ లేదు, నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది కదా. ఏ ఆడపిల్లైనా ఆడపిల్లనండి, ఏ ఆడపిల్ల మీద ఎవరు మాట్లాడినా కూడా తప్పే. నేను కాదనట్లేదు. మీ దృష్టికి కూడా ఎవరైనా వచ్చి అనవసరంగా మీ పార్టీ కానీ, మీ పార్టీలో ఆడవాళ్ళని కానీ ఎవరైనా అంటే మీరు కూడా ఇలాగే వచ్చి పబ్లిక్ ఫోరం లో మాట్లాడండి, లేకపోతే మాలాంటి వాళ్ళ నంబర్లు ఉంటాయి ఇక్కడ వర్మగారి దగ్గర, తీసుకొని మాకు కంప్లైంట్ ఇవ్వండి. మా వాళ్ళైనా సరే మేము ఇలాగే కంప్లైంట్ చేస్తాం. మేము 100% మేము ఏం ప్రమాణం చేస్తున్నాం అంటే మేము రెస్పాన్సిబుల్ గా ఉంటాము. ఈ రోజు నుంచి బయటకంటూ రాజకీయాల్లోకి బయటకు అడుగు పెట్టిన ఏ ఆడ మనిషికి కూడా ఏ కష్టం రాకుండా చూసుకుంటారో 100% ప్రామిస్ చేస్తారు. అది ఎవరైనా కానీ మీ పార్టీ నుంచి కూడా అంతే. అంతేగాని మీ పార్టీ నుంచి మీకు కావాలంటే వీడియోలు కావాలంటే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నేను వర్మ గారు ఫార్వర్డ్ చేస్తే మీరు చూసుకోండి. ఒకప్పుడు ఇప్పుడు మీరంటే మీ పార్టీ కావాలండి, ఒకప్పుడు మీరు జనసేన కానీ వైసీపీ పార్టీలోని ఆడవాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు. ఈ ఛానల్ కి వచ్చి ఒక ఆవిడ మాట్లాడింది, ఆవిడ పేరు అంటే కృష్ణవేణి ఎవరు ఉన్నారు నాకు తెలీదు. టీడీపీలో ఉన్న ఆడవాళ్ళు అందరికీ పక్కలేస్తారు, వెళ్ళి పడుకుంటారని మాట్లాడిందండి. ఇది టీవీ ఛానల్ సాక్షిగా ఆవిడ. అంటే ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఏం చేయమంటారు? మమ్మల్ని చూస్తా వదిలేమంటారా? ఇది కరెక్ట్ అంటారా? ఈ పద్ధతి కరెక్ట్ అంటారా? మీరు బోరుగడ్డ అనిలు ఇంకెవరైనా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, పేర్లు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్, ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి ఎలా మాట్లాడతారో వినండి. వాళ్ళందరినీ వదిలేయటం కరెక్ట్ అంటారా? అలాగే మా సైడ్ కూడా కాదండి ఇలా ఉన్నారు, మీరు మీ పాయింట్ అవుట్ చేయండి, తప్పేం లేదు అసలు. ఇప్పుడు ఇది డెమోక్రసీ. నేను చెప్పే కూడా అదే, మీరు మాట్లాడినా మేము మాట్లాడిన తప్ప కాదండి, ఈ కల్చర్ వచ్చిందని నేను చెప్తున్నా అంతే. దానికి మీరు ప్రతిదానికి ఫీల్ అయిపోయి ఇంకేదో మాట్లాడటం. ఇంకోటి ఇందాక మీరు టాపిక్ డైవర్ట్ చేస్తా అక్కడ అంటే సచివాలయం కట్టండి, 10 ఏళ్ళ నుంచి సచివాలయం అక్కడే ఉంది, ఇంకా కూడా సచివాలయం అక్కడే ఉంటుంది. ఆ సచివాలయం గాయత్రి 1 minute